మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. వారు ఒకసారి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నెల రోజుల నుంచి మీరు కొట్లాడుతున్నారు. నెల రోజు నెల రోజుల నుంచి మీరు మాదిగలకు సంబంధించి టికెట్ రావాలని కొట్లాడుతున్నారు. ఇప్పుడు మందకృష్ణ గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అవును తమ్మి, మందకృష్ణ నేను ఒకటే జాతి, మాదిగ జాతి మాది. రేవంత్ రెడ్డి గారు గింత న్యాయం చేస్తాడు అనుకునే తమ్మి. ఎంతోమంది రెడ్డి ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఎవరు కూడా ఇంత కులపరమైనటువంటి ఆలోచన చేయలేదు. వాళ్ళు ఎంతో కొంత మీద అన్ని వర్గాలకు మేలు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మాదిగ జాతిని బొందబెట్టేటువంటి కార్యక్రమం చేశాడు. ఇది మంచి పద్ధతి కాదు, వద్దో అని నేను మొత్తుకుంటున్నా, వినలేదు. సీనియర్ మనిషిని 30 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగానే ఉన్నా, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, పార్టీలో ఉన్నా. నన్ను పిలవమంటే పిలవడు, మాట్లాడు. ఇది ఎందుకు వస్తుందని చెప్పాను నేను. నాకు వద్దా ఆ పదవులు, నా జాతికి ఇవ్వనికన్నా ఈ మాదిగాయనకని చెప్పాను నేను. మీడియా ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పంపాను నేను. కానీ ఆయన అహంకారం అనేది తగ్గడం లేదు. 3 నెలలకే గిట్టుండు వాన. ఆయన ఇట్లా కంటిన్యూ అయితే మొత్తం అన్ని నిర్వీర్యం అయిపోతాయి జాతులన్నీ కూడా. ఇది చాలా తప్పు. మా కులం అభంశుభం ఎరుగని కులాన్ని గొంతు కోసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేయటం అన్యాయం. మీరు గతంలో కూడా చెప్పారు, నామినేషన్ చివరి వరకు మాకు టైం ఉంది, కానీ ఈరోజు నామినేషన్ చివరి తేదీ. మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మాదిగలకు టికెట్లు వస్తాయని? అయిపోయింది కదా మీ విత్డ్రాల్. ఇప్పుడు 20 విత్డ్రాల్ టైం ఇది. అందుకని ఇవాళ రోజు వెయిట్ చేశాను. అతన్ని గౌరవించాలని, అతని నాయకత్వంలో పనిచేయాలని. నేను వాస్తవంగా ఎన్టీ రామారావు శిష్యుని, నేను చంద్రబాబు నాయుడు గారికి తమ్ముని నేను. అరే నా స్థాయిని పట్టుకొని మీరు అపాయింట్మెంట్ ఇయ్యరా? నేను 6 గంటలు వెయిట్ చేశా ఒకరోజు. అయితే మీ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇంత అనటం మర్చిపోవడం తప్ప నాకు కక్షనే ఉండదు. నా ఆలేరు నిజవర్గంలో నేను 25 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను, తుంగతుర్తిలో 5 ఏళ్ళు చేశాను. ఒక్క పొలిటికల్ కేసు మాకు ఎవరి మీద ఎవరికి ఉండవు. మేము అంత జాగ్రత్తగా ఉంటాం. తప్పది. నాకు అట్లా ఉండవు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండొచ్చు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన నేను. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడుతూ అంటున్నారు. మరో పక్క మందకృష్ణ బాటంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తూ అంటున్నారు. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మందకృష్ణ గతంలో ఏమన్నాడో నాకు తెలియదు. జాతి పక్షాన కలిసి రావాలని చెప్పినా వచ్చాడు. రావడమే కాక రాజకీయం ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం చేద్దాం. రేవంత్ రెడ్డి మనుషులను అయితే ఓడిద్దాం. ఓకే, రేవంత్ రెడ్డి మనుషులను ఓడించిన తర్వాత మనం మాదిగ జాతికి సంబంధించిన అభ్యర్థులు, అర్థమైందా, ఎవరు గెలవగలుగుతారో వాళ్ళందరూ సపోర్ట్ చేద్దామని చెప్పారు. రేవంత్ రెడ్డి మనుషులు అంటే వాళ్ళు మీ కాంగ్రెస్ మనుషులే కదా? రేవంత్ రెడ్డి సపరేట్ మనుషులే. రేవంత్ రెడ్డి మనుషులు అయితేనే అంతమంది రేట్లను తెస్తారు. పార్టీ మనుషులు అయితే గట్టెందుకు వస్తాయి? బీసీ వస్తాడు, ఒక గౌడ వస్తాడు, ఒక పద్మశాలి వస్తాడు, ఒక గొల్ల కుర్మలు వస్తారు, అదేవిధంగా 300 కాపులు వస్తారు, జనాభా ప్రకారం ఇంకొకటి వస్తాడు. ఇట్లా అన్ని కులాల వాళ్ళు వస్తారు. మాదిగ వస్తుంది, మాదిగ జాతి నిలబడుతుంది. దానికోసం మాదిగ జాతికి టికెట్లు ఇవ్వద్దని సోనియా గాంధీ చెప్తారా, రాహుల్ గాంధీ చెప్పిండా? మరి ఎవరు చెప్పారని మీరు ఇచ్చారు చెప్పండి? ఇదంతా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం. డబ్బులు ఇస్తే మేము ఓట్లు వేస్తామట ఆయన అంటాడంట. ఇక మరి నీ డబ్బులు ఎన్ని ఉన్నాయో ఎవరికి ఇస్తావో చూద్దాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది, సస్పెండ్ చేసి మీ భవిష్యత్ కారణం ఎట్లా ఉంటుంది? నేను గివిటికి భయపడితే ఇవన్నీ మాట్లాడుతున్నా తమ్మి. నేను ఇవన్నీ ఎన్ని చూసినా నేను నన్ను కాపాడుకుంటేనే వాళ్ళకు నయం. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడైనా తప్పైందని క్షమాపణ అడిగి మాదిగ జాతిని పిలిచి కూర్చుండబెట్టి తప్పు ఎందుకు జరిగిందో చెప్పగలిగితే అందరం పార్టీకి పనిచేయాల్సిందే కదా. నువ్వు పార్టీలో ఉన్నట్టు కనపడతలేదు నాకు. రేవంత్ రెడ్డి పార్టీలో ఉంటే గిన్ని తప్పేట చేశాడు. ఫ్యూచర్లో వాళ్ళకు కార్పొరేషన్ పదవులు అకామిడేట్ చేస్తామని చెప్పి రేవంత్ పక్కన చెప్తున్నారు. ఇంకా అవి ఎందుకు తమ్మిగా పోస్టు? రాజ్యాధికారం వచ్చేది పోయేది ఎక్కడ? పార్లమెంట్లో మాట్లాడాల్సింది. పార్లమెంట్లో రేపు ఏబిసిడి రేపొద్దున బిల్లు పెడితే పాస్ అయ్యేది పార్లమెంట్లో. పార్లమెంట్ ఇది హయ్యెస్ట్ బాడీ ఇన్ అవర్ కంట్రీ. రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. దాంట్లో కావాలి కానీ గివని ఎందుకే? ఎలా ఉండబోతుంది మందకృష్ణ గారు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీకు మాదిగలకు సంబంధించి మీరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు? మాదిగ బలం ఏమిటి, మాదిగ శక్తి ఏమిటో చూపిద్దామనేది నా ఉద్దేశం.